అండ్ నేను ఉన్నంత వరకు నేనైతే బూతులేమి పెద్దగా వినలేదు. సో నేను ఒపీనియన్ మార్చుకున్నాను. మహేష్ వెళ్ళేటప్పుడు ఏంటి ఈయన మాట్లాడాడు, అసలు ముందైనా కాస్త కోపంగా మాట్లాడేవాడు, ఇప్పుడు అది కూడా మాట్లాడేది ఏంటి ఏంటి అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో ఎక్కువగా మాట్లాడింది మహేష్ విత్త. సో ఇలా ఒపీనియన్స్ నేను ఒకటి అనుకొని వెళ్ళాను. శివజ్యోతి మోస్ట్ ఫ్రెండ్లీ గర్ల్ అనుకున్నాను. అంటే తను మాట్లాడడం కూడా అందరితో వెళ్ళి ఇమోషనల్ గా మాట్లాడి ఏడవడము. సో షీఈ్ అ వెరీ స్వీట్ గర్ల్ అన్న ఒక ఇమేజ్ తో వెళ్ళాను లోపలికి. కానీ అందరికన్నా తక్కువ మాట్లాడిందే ఆ అమ్మాయి. సో నేను నామినేట్ చేసేటప్పుడు నేను చెప్పాను, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అనేది నా తప్పు, అది నేను నీ తప్పు కాదు, నేను ఎక్స్పెక్ట్ చేశాను మీరు నాతో మాట్లాడి, నా తప్పైపోయింది. సో మీరు ఇప్పుడు వరకు అయితే నన్ను అవుట్ సైడర్ లాగానే ట్రీట్ చేశారు అంటే చాలా బాధపడింది. మీరు చెప్పిన రీజన్ కరెక్ట్ కాదు, మీరు అలా ఎలా చెప్తారు, నాగార్జున గారు ముందు నా మీద ఇంప్రెషన్ పెరిగింది అన్నారు. హాయ్ వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్, షేర్